హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజండి. ఒక కంటిన్యూస్గా పని చేసి రెస్ట్లెస్గా అనిపిస్తుంది. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్. కాకపోతే లాస్ట్ వీక్ క్లీన్ చేయలేదు అని చెప్పి ఇంకా ఈరోజు పొద్దున్నే లేచి అయితే క్లీనింగ్ పనులు చేస్తున్నాను అనమాట. ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ కూడా ఆఫీస్కి వెళ్ళాను కదా, సాటర్డే సండే. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు క్లీన్ చేసుకుంటే రేపు అట్లీస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి లేచాను త్వరగా. ఫస్ట్ అయితే మొహం కడుక్కొని వచ్చి ఫేస్కి అయితే అలోవెరా జెల్ రాసుకుంటున్నాను. చాలా ప్లఫీగా అయిపోయింది కదా ముఖం కూడా. అస్సలు నిద్ర సరిపోవట్లేదు అని అనిపిస్తుంది. డే టైంలో పడుకోవద్దు అని అనుకుంటున్నాను. డే టైంలో పడుకోలేదు సాటర్డే కూడా. అయితే ఇంకా క్రీమ్ అదే అలోవెరా జెల్ రాసుకుని ఇంకా జుట్టు అయితే కట్టుకుంటున్నా. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను పని ఎన్నింటికి అవుతుందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే పని అమ్మాయి 11:30కి వస్తానని చెప్పింది. టైం అయితే ఇప్పుడు 7:15 అలా అయి ఉంటుంది. ఇంకా తను ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకని చెప్పి చింపిరిగా ఉండటం దేనికి అని చెప్పి తల దూకుంటున్నాను అనమాట. ఇంకా తల దూకున్నాక పని మొదలు పెట్టాను. అన్ని రూమ్స్ అయితే చూపించలేదండి. ఆల్రెడీ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది నేను మొన్ననే కదా పోస్ట్ చేశాను. నాకు యాక్చువల్గా ప్రాబ్లం అంటే ఏంటి అనంటే ఎక్కడ దుమ్ము ఉండకుండా ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. అలాంటిది డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇప్పుడు నేను అద్దం చూపిస్తున్నాను కదా, అక్కడే ఎందుకో నాకు తెలీదు కొంచెం ఎక్కువగా దుమ్ములాగా అనిపిస్తుంది. మేబీ నేను నైట్లో ఈ డోర్ ఓపెన్ చేసి పెడతాను కదా, విండో ప్లస్ పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు అలా ఓపెన్లోనే ఉంటుంది అనమాట. మేబీ అందుకేనేమో అని అనుకుంటాను. అందుకని చెప్పేసి జస్ట్ ఇది క్లీనింగ్ మట్టికే చూపించాను అనమాట మీకు. డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ 3 షెల్ఫ్స్ బాగానే పెట్టించుకున్నాము. ఒకవేళ ఈ 3 షెల్ఫ్స్ పెట్టించుకోకపోయి ఉంటే కనుక చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే పెట్టుకోవడానికి కూడా ఏం లేదు. దట్టు ఇది గ్రానైట్ కదా, చెక్కది పెట్టుకోవడానికి కూడా ఇబ్బందే అనమాట. కొంచెం బాగానే పెట్టించాము అని అనిపించింది. ఇది రెనోవేట్ చేసామండి ఈ బెడ్రూము గ్రానైట్ అండ్ టైల్స్తో. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. రీసెంట్గానే పోస్ట్ చేశాను. రీసెంట్ అంటే ఒక 2 months బ్యాక్ అనుకుంటా పోస్ట్ చేశాను. రెనోవేషన్ అయిన తర్వాత ఎలా ఉంది, చదలు పట్టినాయి అనమాట బాగా. రెనోవేషన్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అందులో అప్డేట్ చేశాను. చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఎంత ఖర్చు అయింది అనేది కూడా అందులో మెన్షన్ చేశాను. నాకు ఇలా తుడుచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. జనరల్గా కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్లస్ టైంపాస్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తాము అని అడుగుతారు చాలామంది. నేనైతే ఇంట్లో ఉంటే ఇలాంటి క్లీనింగ్ పనులే ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టము బేసిక్గా. ఒకవేళ ఆఫీస్ సడన్గా ఇప్పుడు రేపు October 2 హాలిడే కదా, October 2 హాలిడే ఉన్నా కానీ నేను అంటే అప్పుడు డస్టింగ్ చేయకపోయినా నార్మల్గా మన ఇంట్లో క్లీనింగ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుని ఇంకా ఎక్కువగా మొక్కల్ని క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అదొక ఇష్టం అనమాట ఇలాగా. అందుకని చెప్పి రెగ్యులర్గా ఇవే చేసుకుంటూ ఉంటాను అనమాట. నా వీడియోస్లో కూడా మీరు ఎక్కువగా అవే చూస్తూ ఉంటారు. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఎందుకు ఇలాగా అనంటే ఫస్ట్ మనకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సెకండ్ మనం ఇల్లు నీట్గా ఉంటే కొంచెం పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. థర్డ్ థింగ్, మనము ఇలాగా ఇల్లు నీట్గా పెట్టుకుంటే మన హెల్త్ కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఆ ఫీలింగ్లోనే ఉంటాను నేను. అందుకే ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇదే కాదండి, మా వాష్రూమ్స్ కానివ్వండి, బాల్కనీలు, కారిడార్లు ఇలాంటి అవి కూడా ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇది టైల్ కదా వెనకాల, అద్దం వెనకాల కూడా ఇలాగ క్లీన్ చేస్తాను అనమాట. నేను చెప్పాను కదా ఇక్కడ కిటికీ తలుపు తీస్తాం కాబట్టి వీటి మీదకి దుమ్ము వస్తుందని. టైల్స్ మీద కూడా దుమ్ము పడితే కంపల్సరీగా అది మనకి కనిపించేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగ క్లీన్ చేస్తాను. ఈరోజైతే ఆల్మోస్ట్ 2 అలాగ అయిపోయింది క్లీనింగ్ అయ్యేసరికి. పనమ్మాయి 12 o'clock వచ్చిందనమాట. ఇంకా 2 అలా అయ్యింది. ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ అయితే ఏమీ చూపించలేదండి. 2ంటికి క్లీనింగ్ అయిపోయిన తర్వాత మంచిగా తల స్నానం చేసి
కూర్చున్నాను టీవీ దగ్గర, ఊరికే నిద్ర వచ్చేస్తుంది కానీ పడుకోవద్దు అని అనుకుని ఇంకా అలా కునుపాట్లు పడతానే ఉన్నాను కానీ పడుకోలేదన్నమాట. పడుకుంటే మళ్ళీ సాయంత్రం నిద్ర పట్టదు, ఎందుకు పడుకోవడం అని చెప్పి పడుకోలేదన్నమాట. అయితే టెర్రకోట జ్యువెలరీ మొన్న వేసుకున్నాను కదండి, అవి డీటెయిల్స్ చెప్పాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను మీతో నా దగ్గర ఉన్న టెర్రకోట జ్యువెలరీ చూపిద్దామని అనుకుంటున్నానండి. ఏంటిది పిచ్చిదానిలాగా ఐసిఐసిఐ డబ్బా చూపిస్తుంది అని అనుకోకండి, ఇది డబ్బా. యాక్చువల్గా ఇది నేను కంప్లీట్ చేసుకున్న 10 ఇయర్స్కి ఒకటి వచ్చింది గిఫ్ట్ లాగా. అది కూడా నేను వీడియో చేసి పెట్టాను, ఎవరన్నా చూడాలి అని అనుకుంటే చూడండి. సో నేను ఇందులో పెడతాను అనమాట. ఈ డబ్బా మంచిగా పనికొస్తుంది కదా. ఇది వచ్చేసి వాచ్ టైటన్ ఒకటి, క్యాషియో ఒకటి అనమాట. ఇది నేను మా నాని ఖాళీగా కూర్చుని టైంపాస్కి కొన్నాము. 350 రూపీస్, బ్లాక్ బీట్స్ భలేగా ఉన్నాయి. కాకపోతే ఇది రిమూవబుల్ హుక్ అన్నారని నేను తీస్తే ఊడిపోయిందనమాట. కానీ నాకు దీన్ని పాడేయడం ఇష్టం లేక ఇలా ఉంచా. ఇదిగో బ్లాక్ బీట్స్ ఇందులో వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఉంది కదా, ఇందులో ఇలా మధ్యలో ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నా. లెంత్ కూడా చాలా చిన్నగానే ఉంది, కాకపోతే నాకు దీన్ని పాడేయడం ఇష్టం లేదు. ఈ లాకెట్ ఎంత బాగుందో కదా, అందుకనే ఉంచుకున్నాను అనమాట. ఇది 350 రూపీస్ పెట్టి అప్పట్లో లైవ్ చేసేవాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారులేండి. సో ఇవైతే తీసేస్తున్నా. బేసిక్గా నేను ఈ జ్యువెలరీ కూడా కరోనా టైంలోనే తీసుకున్నాను. ఇది ఫస్ట్ సెట్, 2 3 కాదులే 4, ఇందులో 2 ఉన్నాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ కవర్స్లో ఎందుకు పెట్టాము అంటే, వాళ్ళు చిన్న చిన్నగా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో పెట్టించారనమాట. సో నాకేమో ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి అవి పాడేసి ఇంకా ఇలా పెట్టుకున్నాను అనమాట కవర్స్లో. ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ సెట్ నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్లో బ్లాక్ అండ్ ఏమంటారు గ్రే కలర్. యాక్చువల్గా ఇవి నేను కరోనా టైంలో చూసి పర్టికులర్గా ఇలాగ కావాలి అని చెప్పి డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇవైతే హ్యాంగింగ్స్ కాదు, ఇవి జస్ట్ ఇలా లోపలికి కుచ్చేసారనమాట. లాకెట్ అయితే ఇలా ఉంటుంది, దీనికి వచ్చేసి గుండ్లు ఇలా ఉంటాయి అన్నమాట. 4 రంగుల్లోనూ ఇలా ఉంటుంది అనమాట గుండ్లు. ఇవి మనకి ఇవి ఎన్ని అయితే కావాలో అన్నిటికి చార్జ్ చేస్తారనమాట వాళ్ళు. ఇయర్ రింగ్స్ అయితే ఇది యాక్చువల్గా ఇయర్ రింగ్స్ నేను హ్యాంగింగ్స్ చేయమంటే ఆవిడ ఇలా చేసేసారు. ఇది కూడా బాగానే ఉందిలే అని చెప్పేసి ఉంచేసుకున్నాను. వెనకాల వీటికి తాడు ఉంటుంది అనమాట. తాడికి ఒకటి ఇలా ఉంటుంది, ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. కట్టుకోవచ్చు మనము తాడుని, రిబ్బన్ కట్టుకుంటాం కదా అలా కట్టుకోవచ్చు. ఇదిగో ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. ఇది చెక్క, మిగతాదంతా మట్టి. చాలామంది దీన్ని మట్టి అని అనుకోరు, టెర్రకోట అంటేనే మట్టి కదా. ఇది ఫస్ట్ సెట్ అనమాట. సెకండ్ సెట్ వచ్చేసి ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ నేను చేయించుకున్నదైతే ఇదే అనమాట. దీనికి ఇయర్ రింగ్స్, లాకెట్ అయితే ఇలా ఉంటుంది బ్రౌన్ అండ్ మా ఇంట్లో ఉంటుంది కదా అదే కలరు, బ్రౌన్ క్రీము. ఇవి కూడా గుండ్లు 6 వచ్చినాయి చూసారు, ఇటు 3 ఇటు 3. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ ఏంటి 3 ఉన్నాయి అని అనుకోకండి, రీజన్ కూడా చెప్తా. ఇదిగో ఇది ఇయర్ రింగ్స్ అయితే ఇదన్నమాట. సో దీనికి కూడా తాడు ఉంటుంది, తాడుకి ఇలాగ ఒక గుండు ఉంటుంది. ఈ గుండుని మనం కట్టుకోవచ్చు. రీజన్ ఏంటి అని అంటే 3 ఇయర్ రింగ్స్ ఉండడానికి, కింద పడిందంటే పగిలిపోతాయి ఇవి, ఎందుకంటే మట్టితో చేశారు కాబట్టి. అందుకని ఇంటికి వచ్చిన వెంటనే ఒకటైతే పగలు కొట్టేశాను నేను. అందుకని ఇంకొక సెట్ చేయమన్నాను అనమాట. ఇది 150యో 250యో గుర్తులేదు. ఇయర్ రింగ్స్ చేయడానికైతే 50 రూపీస్. ఇది కూడా అంతే 250 అనుకుంటా. అన్నీ 250, 300 అలా ఉంటాయి అంతే అనమాట.
థర్డ్ సెట్ వచ్చేసి ఇది. మొన్న మీరు చూసే ఉంటారు అందరూ కూడా. నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇదిగో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ బ్రౌన్ అండ్ క్రీమ్. ఈ బ్రౌన్ వేరు, ఈ బ్రౌన్ వేరు. చూసారు కదా, ఇది డార్క్, ఇది లైట్ బ్రౌన్. దీనికి ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇదిగో ఇలా బుట్టల్లాగా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటాయో ఈ ఇయర్ రింగ్స్ అయితే. కాకపోతే ఏంటంటే ఈ బుట్టలు పెట్టుకుంటే కూడా మొన్న చాలా నొప్పి వచ్చింది చెవు. ఇది కొంచెం వెనకాల ఇలా ఉంటుంది కదా, ప్రెస్ చేసేసినట్టు. మేబీ అందుకని అనుకుంటా. ఇవి చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడన్నా అలా పెట్టుకుంటే బాగుంటాయి కదా. దీనికైతే 2 ఇచ్చారు. ఒకటి గుండు ఇచ్చారు, ఒకటి ఇలాంటిది కూడా ఇచ్చారు. ఇది కొంచెం పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం పొడుగ్గా కూడా పెట్టుకోవచ్చు. తాళ్ళు చూసారా ఎంత పొడిగిచ్చారు. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అని అంటే అవసరం లేదు, పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి చాలా సింపుల్ సెట్స్. ఇవి 300 లోపల వచ్చేసినాయి అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్ కలర్ ఎల్లో. నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము. ఎల్లో అండ్ బ్లాక్ గోల్డ్లో చేపించుకున్నాను నేను. ఇది ఎల్లోలో కావాలి అని అడిగితే ఆవిడ చాలాసార్లు చెప్పారు నాకు, ఎల్లో మీరు అన్నిటికి మ్యాచ్ అవ్వదు, ఆలోచించుకొని చెప్పండి అని అంటే, లేదు నాకు ఎల్లోనే కావాలి అని చెప్పాను అనమాట. ఇదైతే డిజైన్ ఇలా ఉంటుంది, పువ్వులాగా ఉంటుంది, మధ్యలో 2 గుండ్లు, పువ్వులాగా ఉంటుంది, 2 గుండ్లు ఇలా ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి చాంద్ బాలి లాగా ఉంది, చూసారా, చాంద్ బాలి డిజైన్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇది దీని లాకెట్, చాంద్ బాలి డిజైన్ లాకెట్ వచ్చిందనమాట. దీనికి చెవులీలు కూడా ఇలాగే వచ్చినాయి, చాంద్ బాలీస్ లాగా. చాలా బాగుంటుంది ఇది. నేను దీపావళికి వేసుకున్నాను. ఇది లాస్ట్ ఇయర్ దీపావళికి అనుకుంటా ఇది వేసుకున్నాను, గ్రీన్ చీర మీద. చాలా బాగుంది ఇది కూడా. ఏదైనా కానీ కింద పడిందంటే పగిలిపోద్ది. నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఇదిగో ఇది ఇచ్చారు. నేను గోల్డ్ కూడా ఇలా నేను వేసుకోను, నాకు ఇది వద్దు అని అంటే, ఇలాంటి వాటికి హెవీగా ఉంది కదా, ఇలా బ్లాక్ థ్రెడ్ పెడితే మంచిగా ఉండదు అని చెప్పేసి ఇదే ఇస్తాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకేం చేస్తాం, తప్పక ఇది తెచ్చుకున్నాను అనమాట. మొత్తం సెట్స్ అయితే ఇవన్నమాట. ఎలా అనిపించినాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఈరోజు అన్నం కూడా సాయంత్రం 4 నుంచి 5 లోపల తిన్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆకలి కూడా వేయట్లేదు. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 6:45 ఎంతో అయ్యి ఉంటుందండి. ఇంకా పెరుగు లేదు అని చెప్పి పెరుగు తోడు పెడుతున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తానే ఉంటాను కదండి, మా ఇంట్లో పాలు పెరుగు అసలు మామూలుగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వెనకాల వినాయకుడిని తీస్తున్నారు. ఆ వినాయకుడిది లడ్డు పాట ఉంటుంది కదా, ఆ లడ్డు పాట పాడుతున్నారనమాట. థౌజండ్స్లో నుంచి ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. అమ్మ బాబోయ్ అనుకున్నాను. 1,60,000 అంట ఆ లడ్డు సైజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదు, కానీ 1,60,000కి అయితే పాడుకున్నారనమాట. నేనైతే సర్ప్రైజ్ అయిపోతున్నాను. బాలాపూర్ లడ్డు కూడా 55 lakhsకి పాడుకున్నారు కదండి. వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అని చాలా నమ్మకాలు ఉంటాయి కదా. మీలో అలాంటివి ఎంతమంది నమ్ముతారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేనైతే అలాంటి పాటల్లోనూ పార్టిసిపేట్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకో నాకు కూడా తెలీదు. అంటే మేము ఎప్పుడు మాకు అది అలవాటు లేదు కాబట్టి నేను కొన్ని చాలా ఎక్కువ నమ్ముతూ ఉంటానండి. మనకు అలవాటు లేని పనులు చేయకూడదని అయితే అనుకుంటాను. పెట్టుకున్నాయి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు ఎందుకో అలా కొంచెం అలవాటు లేదనమాట. ఇంకందుకని చెప్పేసి ఆ పాటల్లోకి గట్టా నేను అస్సలు వెళ్ళను. ప్లస్ మాకు అలవాటు కూడా లేదు. ఇదిగో పెరుగైతే తోడు పెడుతున్నాను. నాలాగే మీరు కూడా ఎంతమంది పాల గిన్నెలోనే టీ పెడతారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కొన్ని పాలు అయితే ఉంచేసి అందులో టీ పౌడరు
ఈ మధ్యన టీ తాగుతుంటుంటే ఇలాచీ వేస్తున్నాను కంపల్సరిగా. ఇలాచీ ఎలాంటివి ఎంతమంది వేసుకుంటారు, ఎస్పెషల్లీ పాల గిన్నెలో టీ ఎంతమంది పెట్టుకుంటారు అనేది కమెంట్స్లో చెప్పండి. ఇంకా నేనైతే ఇది టీ పెట్టిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలన్నీ నాకు అస్సలు నీరసంగా అనిపిస్తుందండి. నిద్ర ఒకటి పోలేదు కదా, కునిపాట్లు వస్తున్నా నిద్ర పోవట్లేదు కదా, అందుకని చెప్పి కొంచెం త్వరగా పడుకుందాము, లేకపోతే కొంచెం త్వరగా లేద్దాము అని అయితే అనుకున్నాను అనమాట. కానీ మనం మామూలుగా ఉండం కదా. ఈ మధ్యన వాకింగ్ చేస్తున్నానని చెప్తున్నాను కదండి. ఇంకా టైం 7:30, 7:45 అలాగా టీ తాగుతున్నాను అనమాట. పాలు కాసేసి తోడు పెట్టి, చాలా పాలు ఉన్నాయి, రేపైతే పాలు కాయాలి. ఇప్పుడు రేపు 22nd నుంచి మనకి అమెజాన్లో అలాగా సేల్ ఉంది కదా, అప్పుడు చూస్తాను. స్టీల్ది పాల కుక్కరు, అలాగే కాఫీ ఫిల్టర్ కూడా కొనాలి అని అనుకుంటున్నాను. అలాగే గిన్నెలు కడిగిన మిషన్, ఈ 3 అయితే తప్పకుండా కొనాలి అని అయితే అనుకుంటున్నాను. ఈసారి డబ్బులు సేవ్ చేస్తున్నాను దానికోసమే. లాస్ట్ మంత్ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టలేదు, ఈ మంత్ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఉంటే అవి కొనుక్కోవచ్చు అని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా టీ కాసుకుని తీసుకొని వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని ప్రశాంతంగా, ఒక పక్కనేమో వినాయకుడిది ఆ పాట, ఇంకొక పక్కనేమో టీవీ. ఇంకా నాకైతే బ్రెయిన్ పని చేయక చిరాకు వచ్చి చక్కుడాలు తింటున్నాను అనమాట. ఇప్పుడు నేను చేసినవి కాదండి, నాకు అలాంటివి చేయడం కూడా రాదు. చక్కుడాలు మొన్న ఎప్పుడో కొనుక్కొని వస్తా ఉన్నాయని గుర్తొచ్చి ఒక గుప్పుడు తీసుకొని ఇంకా టీ తాగుతున్నాను కదా, వాటితో పాటు ఈ తినేసి టీ తాగేసి మేడ మీదకి వెళ్ళాను అనమాట వాకింగ్కి. చాలా రోజుల తర్వాత ఈరోజు మేడ మీద వ్యూ అనేది నేను షూట్ చేశానండి. కొత్త ఫోన్లో నుంచి షూట్ చేశాను. ఎంత క్లారిటీ ఉందో చూసారా. నాకైతే కొత్త ఫోన్లో నుంచి వీడియోస్ తీస్తుంటుంటే మంచిగా అనిపిస్తుంది, క్లారిటీ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది అనమాట. OnePlus ఫోన్ తీసుకున్నానని చెప్పాను కదా, అదే ప్రశాంతంగా ఉంటుందండి మేడ మీద. దట్టు ఇప్పుడు వినాయకుడిది ఈరోజు లాస్ట్ కదా నిమజ్జనము, సండే రోజు. ఇంకా రేపటి నుంచి అసలు సైలెంట్గా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. ఇదిగో పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట, చుట్టూరు ఎక్కడన్నా ఖాళీగా కనిపిస్తుందా. నాకైతే అదే అనిపిస్తుంది తెలుసండి, అసలు ఎక్కడా ఖాళీ లేదు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకా కిందకి వెళ్ళిపోయాను అనమాట. ఇదిగో ఇవాల్టి క్యాలరీస్ అయితే ఇవి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో కలుస్తా, బాయ్.